హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి అయితే పొటాటోతో అయితే ట్రై చేద్దాం. ఇంకా పొటాటోతో ట్రై చేయాలి అని మనకు అనిపించాలే కానీ ఎన్ని రకాల వెరైటీస్, ఎన్ని రకాల స్నాక్స్ చేయొచ్చు కదా. సో మీరు అయితే పొటాటోతో యూస్ చేసి ఎన్ని రకాల స్నాక్స్ చేస్తారు? మ్యాక్సిమం మన అమ్మ వాళ్ళైతే పొటాటో ఆలుగడ్డ బజ్జీలు ఇలా అయితే వేసి పెడుతూ ఉంటారు. ఈరోజు అయితే ఒక డిఫరెంట్ స్నాక్స్ అయితే చేసి చూపిస్తాను. రెసిపీ గురించి అయితే నేనేం చెప్పడం లేదు, కానీ మన ఛానల్ గురించి నాకైతే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎలాంటి వీడియోస్ కావాలి, స్నాక్స్ ఐటమా లేకపోతే ఇన్స్టెంట్గా ఇంట్లో రెడీ చేసి కారం పొడి, పసుపు అలాంటివా లేకపోతే రీల్సా, పిల్లల టిప్సా అనేవి అయితే నాకు కొంచెం క్లారిటీ అయితే ఇవ్వండి. మీరేం చెప్పకపోయేసరికి నాకు ఏం చేయాలా అని అర్థం కావట్లేదు. మంచి మంచి స్నాక్స్ ఐటమ్స్ అయితే నేను డైలీ ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తాను. దాంతోపాటు ఇంకో కొంచెం టైం పెట్టేసి మీకు కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే షూట్ చేసి పెడతాను. నాకు కొంచెం కామెంట్ ఇస్తేనే కదబ్బా తెలిసేది మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది. ఇంకా పిల్లలకి ఇప్పుడు లంచ్ బాక్స్ కాబట్టి లంచ్ బాక్స్లోకి మంచి మంచి వెరైటీ ఫుడ్స్ మాత్రం రైస్ ఐటమ్స్ కూడా నేను చేసి పిల్లలకి పెడతాను. అలా కూడా ట్రై చేయండి అక్క అంటే చేసేస్తాను. బట్ మీరు ఒక కామెంట్ పడేశారు అని అంటే నేను చూసుకొని దాన్ని ఒక కామెంట్కి 100 రెసిపీలు అయితే చేసి పెడతాను. సో కొంచెం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అయితే ఇవ్వండి అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు రెగ్యులర్గా చూస్తున్నారు, రీల్స్ అలా లైక్ చేస్తున్నారు, ఛానల్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు. మంచిగా కట్ చేసుకున్న ఆలుగడ్డలను అయితే ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసేసి దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా అయితే వేసేసాను. రుచికి సరిపడా కారము, ఇదైతే మన ఇంట్లో చేసుకున్న కారము. చాలా వరకు ఆర్డర్స్ అయితే పంపిస్తున్నానని చెప్పాను కదా, అందులోనే ఈ కారం కూడా కలర్ఫుల్గా ఉంటుంది. న్యాచురల్గా మనము మిరపకాయలు తీసి ఎండబెట్టుకొని కారం చేసాం కదా, అది ఇక్కడ వచ్చేసి ఈ ఆలుగడ్డ ప్యూరీలోకి అయితే ఇలా అన్నీ వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకున్నాను. లాస్ట్లో గరం మసాలా అండి. ఇవి వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ని మనం ఇలా చేసుకుంటే ఇంకా ఈ స్ట్రెచ్చర్ని అనేది మనకు కావలసిన షేప్లో అయితే చేసుకోవచ్చు. ఇంకా పిల్లల ఇష్టం అని చెప్పొచ్చు. ఇలా చేసేసుకొని డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు, మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసుకోవచ్చు. చూసారుగా నేనైతే ఇలా చేసేసుకున్నాను. మంచిగా టమాటో కెచప్లో అయితే ఈ స్నాక్స్ తీసుకున్నాము అంటే ఈవినింగ్ రాగానే పిల్లలకి చాలా చాలా హ్యాపీగా టమ్మీ ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీస్తో. అయితే మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, స్నాక్స్ కావాలి అనేదాన్ని బట్టి కామెంట్ అయితే చేసేసేయండి. ఫైనల్గా స్ట్రక్చర్ అయితే చాలా బాగా వచ్చింది, చూసారు కదా. ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా ఇలా అయితే నీట్గా వచ్చేసింది. ఓకేనా, మరి బాయ్ బాయ్.